హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. పుంగనూరులోని సుగుటూరు గంగమ్మ జాతర ప్రతి ఏడాది ఘనంగా జరుగుతుంది. బుధవారం ఈ జాతర ఘనంగా జరిగింది. పట్టణమంతా జనసంద్రంగా మారింది. వేలాది మంది భక్తులు గెరిగలు మోసుకుంటూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. చూస్తున్నారు కదా, ఇలా నెత్తి మీద పెట్టుకున్నారు కదా, గెరిగలు అంటారు. గెరిగలు మోసుకుంటూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం అంటే మార్చి 25వ తారీఖున నేను కూడా ఈ ఆలయాన్ని సందర్శించడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం పేరు మారెమ్మ ఆలయం అండి. ఇది పొంగునూరు బస్టాండ్ రోడ్లోనే ఉంటుంది. మెయిన్ రోడ్లో ఈ ఆలయం మనకు దర్శనమిస్తుంది. నాట్ ఓన్లీ పొంగునూరు ప్రజలండి, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, అలాగే కర్ణాటక నుంచి చాలా ప్రదేశాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారనమాట. చాలా గొప్పగా జరుగుతుందన్నమాట. జంతు బలులు, చాలా సుగుటూరు గంగమ్మ జాతర అంటే చాలా ఫేమస్ జాతర అండి. అమ్మవారి దర్శనం కోసం భక్తులు తరలి వచ్చారనమాట. క్యూ లైన్లన్నీ కూడా కిక్కిరిసిపోయాయి. పట్టణంలో ఎటు చూసినా భక్త జనమే మనకు దర్శనమిస్తారండి. ఇది మెయిన్ రోడ్ అనమాట. ఇలా చూసారా, కిక్కిరిసిపోయింది. వెహికల్స్ వెళ్ళటానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉందన్నమాట. బట్ భారీ బందోబస్తు అని చెప్పాలండి. పోలీసులు కూడా ఫుల్గా బందోబస్తు అనేది ఉంటుంది. ఇది మారెమ్మ ఆలయం. లోపలికి వెళదాం రండి. ఆలయాన్ని చాలా అందంగా ముస్తాబు చేశారండి. పువ్వులు అలాగే విద్యుత్ దీపకాంతులతో దగదగలాడుతోందని చెప్పాలి. లోపలంతా కూడా డెకరేషన్ చాలా బాగుంది. ఫ్లవర్ డెకరేషన్ చాలా బాగా చేశారనమాట. పైగా చాలా క్రౌడ్ అండి. ఇది షూట్ చేయడానికి నేను చాలా ఇబ్బంది పడ్డాను, చాలా ఎఫర్ట్స్ పెట్టానని చెప్పాలండి. పొంగునూరు మారెమ్మ వారిని మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇది ఆలయం వెనుక అమ్మవారు అనమాట. ఆలయం లోపల అక్కడ షూట్ చేయడానికి వీలు పడదు కాబట్టి ఈ అమ్మవారిని మీరు దర్శనం చేసుకోండి. చాలా కష్టమైంది. ఈ జనాల్లో ఫోన్ కూడా దొంగతనం చేసుకెళ్లే వాళ్ళు, దొంగలు చాలా మంది ఉంటారు. అబ్బంతో ఎలాగైతే షూట్ అయితే చేశాను అనమాట. మీ అందరికీ చూపించాలి అని చెప్పేసి. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ ఉంటారనమాట మెయిన్ అమ్మవారి గుడి లోపల. చాలా జనసంద్రం అని చెప్పాలండి. అసలు కిక్కిరిసిపోయి ఉంటుంది ఆలయం అంతా. మాత్రం లోపల షూట్ చేయడానికి వీలు పడదు కదా, పర్మిషన్స్ కూడా ఉండవన్నమాట. మారెమ్మ ఆలయంలో మా దర్శనం అయితే పూర్తయిందనమాట. చాలా చక్కగా దర్శనం జరిగింది. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. బయటకు వచ్చేసాము. చూసారా, గరిగలు మోసుకుంటూ వస్తున్నారు. మా దర్శనం పూర్తయింది. ఇలా గరిగలు మోసుకుని రాత్రంతా వస్తూనే ఉంటారండి. పుంగునూరు మారెమ్మ అమ్మవారిని దర్శనం చేసుకుని మేమైతే ఇంటికి బయలుదేరి వచ్చేసామన్నమాట. ఇక నైట్ వచ్చి మారెమ్మ అమ్మవారిని చాందిని బండ్లపై కొలువు తీర్చి డీజే సౌండ్లతో, డాన్సులు, డప్పు వాయిద్యాలతో ఇంటి ముందుకు తీసుకొస్తారనమాట. ఇదిగోండి, మా చెల్లి వాళ్ళ ఇంటి ముందుకు తీసుకొచ్చారు కదా, మా వదిన ఇలా నీళ్ళన్నీ చల్లి ముగ్గు వేశారనమాట. ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు కొబ్బరికాయలు, పూలమాలలు అన్నీ ఇస్తామన్నమాట. ఇచ్చి అమ్మవారికి అక్కడ హారతి ఇచ్చి దండం పెట్టుకుంటాం అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా ఇంటి ముందరకి వస్తారనమాట. జనమంతా కూడా వస్తారు. డప్పు చప్పుళ్ళు, డీజే సౌండ్లు, పాటలతో దద్దరిల్లిపోతుందని చెప్పాలన్నమాట. చాలా బాగుంటుందన్నమాట. అంతా బాగా ఎంజాయ్ చేస్తామండి మనం.
చూస్తున్నారు కదా, డీజే చప్పుళ్ళు, బ్యాండ్ మేళాలు, అలాగే డప్పు చప్పుళ్ళు, ఈ డాన్స్లు అన్నీ చూసి మీరు ఎంజాయ్ చేశారని నేను అనుకుంటూ ఉన్నాను అనమాట. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. పుంగనూరు మారెమ్మ అమ్మవారిని ఇలా వీధుల్లో ఊరేగింపుగా తీసుకొస్తారనమాట. అమ్మవారిని ఇక్కడ ప్రతి ఇంటి ముందర కూడా నీళ్లు చల్లి, ముగ్గు వేసి, కొబ్బరికాయ కొట్టి, పూల దండలు, నిమ్మకాయ దండలు ఇచ్చి మొక్కులు చెల్లించుకుంటారనమాట. మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు కూడా అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. మీరు పుంగనూరు జాతర ఇదివరకు చూస్తుంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.